రెండు ఒకే దాని ఉండకూడదు కదా. క్లెయిమ్ వచ్చేసింది, ఎందుకు వస్తుందో అర్థం కాలే. అప్పటికి ఇంకా జాగ్రత్తగా వీడియోలు చేసా కానీ ఏం లేదే అనుకుంటానే ఉన్నా. లాస్ట్కి నేను ఫంక్షన్కి వెళ్ళాను, వచ్చేసరికి నా ఛానల్ పోయింది. డీటెయిల్స్ రాసింది కానీ అప్పుడు వేరే ఛానల్ ఉందంటారు ఎందుకు అని చూస్తే అవును నాది ఉందిగా. మళ్ళీ కంటిన్యూ చేయాలంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఎట్లా కంటిన్యూ చేస్తాం, మళ్ళీ వేరే ఛానల్ క్రియేట్ చేయాలి. అయినా వంట ఇప్పుడు 10 minutes అయిపోద్దాం కూడా అది 1 hour పడుతుంది. మనం వంట చేసేటప్పుడే మనం దాన్ని కట్ చేసేది అన్ని పెట్టుకొని అదంతా చేసేసరికి చాలా టైం పడుతుంది. నార్మల్ టైం కన్నా డబుల్ టైం పడుతుంది. అంటే ఇది చూసుకోవాలి, వీడియో ఎట్లా వస్తుందో చూసుకుంటా. ఇంకొకళ్ళు ఉంటే మనం స్టాండ్ పెట్టుకున్నా అప్పటికి, అయినా కానీ ఎంత టైం పడుతుంది. అంటే కంటిన్యూగా ఛానల్ ఉంటుంది అని తెలిస్తే మనం కష్టపడ్డా బాగుంటుంది. సడన్ గా ఛానల్ పోయింది అనుకో మళ్ళీ దానికోసం నేను ఎందుకు కష్టపడేది అని గ్యారంటీ ఉంటుంది. ఛానల్ అనిపిస్తే మనం కొంచెం కష్టపడి బాగానే అసలు ఆ టైంలో పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చాలా వెళ్ళిపోయింది ట్రైన్. ఆ టైంలో పెట్టుండాల్సింది. వీడియోస్ చేశాడు మా వారు కూడా సరదాగా, మా మధ్యను మా వారు కలిసి కామెడీ వీడియోస్ అట్లా చేశారనమాట. అప్పుడు చేసినప్పుడు ఏమనిపించలేదు, ఏదో టైం పాస్ కోసం చేస్తా ఉన్నాను. ఆ ఇయర్ దాటిపోయిన తర్వాత ఈ ఛానల్ పెడదాము అనిపించినప్పుడు అనిపించింది అవును అప్పుడు పెట్టచ్చు కదా ఛానల్, అన్నీ చేసాము. అవును చాలా మంది పెట్టారు, చాలా మందికి అసలు ఏ పాట వాళ్ళందరూ మంచిగా సెట్ అయిపోయింది. ఎందుకంటే జనాలు అందరూ అప్పుడు ఖాళీగా ఉన్నారు, ఏం పని లేదు, ఫోన్లు చూసుకుంటాను. వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. బయటకు వెళ్ళేది లేదు, ఫోనే ఖచ్చితంగా 4 ఏళ్ళు అవుతుందంట. నన్ను ఎవరో పెడుతున్నారు, 4 ఏళ్ళే 5 వచ్చింది అనుకుంటా. లాక్డౌన్ పెట్టి నిన్నటికేనంట. అవి లారీ వస్తాను చూడు, బాగుంటది కదా. అవును మార్చి 20వ తారీఖు నుంచి 21వ తారీఖు బాబు కాదు నేను 20 తగ్గించా అన్నా. నీకోసమే నేను చాలా తగ్గించా. రాత్రి మనోడు మీ తమ్ముడు కూడా ఇస్తే సరే ఒక 20 తగ్గించి చేయలే అన్న.